ఈ వాదన వినండి. మేలో ఎలక్షన్ కి ముందు మేము ఒక ఛాలెంజ్ ఇచ్చాము. 27 ఛాలెంజ్ ప్రశ్నలకి ఇవ్వడానికి ఒక పద్ధతి ఉందండి. ఒక చిన్న మాట అండి. నన్ను పరిధి చెప్పనివ్వండి. పరిధి ఉంది. నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న నాకు తెలుసు, పరిధి ఉంది. ఆ పరిధి ఏంటి? అక్కడ ప్రశ్న వేసే విధానమే తెలియదండి. ఆ ప్రశ్న వేసే విధానం తెలియక ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పాలట. అంటే అసలు మామూలుగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దానికి ఆధారం ఏం కావాలి అనే విషయం తెలియదు. నేను ఏ ప్రశ్న వేయాలో కూడా నాకు చెప్పి దాన్ని బట్టి నిరూపిస్తాను. అలా కాదండి. ఒక ప్రశ్న వేయాలంటే ఈ పరిధి అనేటువంటిది ఒకటి తెలియాలి అసలు కనీసం. ఆ కనీస పరిధి కూడా తెలియకుండా మేము ఒక 27 ప్రశ్నలు ఇచ్చేసాం. ఆ 27 కూడా ఎలా ఉంటాయి అంటే సాముదాయికమైన విషయాలని వ్యక్తిగతమైన జాతకాలను బట్టి చెప్పాలన్నమాట. అదేంటి అసలు? అది విధానం ఏంటి? శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నారంటే మీకు శాస్త్రంపై అవగాహన లేదనే అర్థం, అంతేగాని శాస్త్రం తప్పని కాదు.